హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఇంట్లోనే రోజ్ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మేము చూపించబోతున్నాము. రోజ్ వాటర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవేమనేది కూడా ఈ వీడియోలో చెప్తున్నాను. రోజ్ వాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ విధంగా ఫ్రెష్గా ఉండే ఫ్లవర్స్ నుంచి రోజ్ పెటల్స్ కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోసి మరిగించుకోవాలి. ఈ విధంగా నీరు మరుగుతున్నప్పుడు మన దగ్గర ఉన్న రోజ్ పెటల్స్ని ఇందులో వేయాలి. రోజ్ వాటర్ స్కిన్కి రాసుకోవడం వల్ల మెయిన్ బెనిఫిట్స్ ఏమంటే మన స్కిన్ యొక్క పీహెచ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. దాంతోపాటు ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది. దాంతోపాటు ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల పింపుల్స్ని తగ్గిస్తుంది. దాంతోపాటు ఏదైనా స్కిన్ ఇరిటేషన్ ఉన్నా తగ్గిస్తుంది. ఈ రోజ్ వాటర్ని స్కిన్కి రాసుకోవడం వల్ల స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది. దాంతోపాటు మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది. ఈ రోజ్ వాటర్ని తలలో కుదుర్లకు పట్టించామంటే డాండ్రఫ్ను కూడా రెడ్యూస్ చేస్తుంది. ఈ విధంగా రోజ్ పెటల్స్ని బాగా ఉడికించుకోవాలి. నీటిని 1/2 వరకు ఇమిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రోజ్ పెటల్స్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఈ రోజ్ వాటర్ని సెంట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నైట్ పడుకునే ముందు పిల్లోకి కొంచెం రాసుకొని పడుకున్నామంటే బాగా నిద్ర పడుతుంది. యాంగ్జైటీని కూడా తగ్గిస్తుంది. చూసారు కదా, రోజ్ వాటర్ అనేది రెడీ అయింది. ఇది చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు నేను ఇండియాలో కొన్న ఫ్యాన్సీ డ్రెస్సెస్ అండ్ లాంగ్ ఫ్రాక్స్, నా న్యూ కలెక్షన్ అంతా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మీకు నేను ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ ఉండేది చూపిస్తున్నాను. దీనికి ముందర 2 లేయర్స్ వచ్చాయి. ఇక్కడ ఫ్రంట్ వచ్చి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఇక్కడ లోవర్ లేయర్ అంతా కూడా ఇలా క్లాత్ అంతా డిజైనింగ్ వచ్చింది. దీనికి అట్రాక్టివ్గా ఇక్కడ సైడ్లో వచ్చి లేసెస్ ఇవన్నీ కూడా వచ్చాయి, కాజాలు. దీని కాస్ట్ వచ్చేసి 900 పడింది నాకు. నేను ఇక్కడే చిత్తూరులోనే ఒక లోకల్ స్టోర్లో తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇంకొక టాప్ చూపిస్తాను. ఇది కోట్ మోడలు. దీనికి లోపల డ్రెస్ వచ్చి బ్లూ కలర్లో వచ్చింది. అండ్ దీనిపైన వేసుకునే కోట్ వచ్చి ఈ విధంగా చెక్స్లో వచ్చింది. దీనికి కాలర్ కూడా ఉంది. సో ఇక చూస్తున్నారు కదా, ఇది కాలరు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి. ఇక్కడ కనబడుతుంది కదా, ఈ హ్యాండ్స్ వచ్చి ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి. అండ్ ఈ కోట్ అయితే నాకు టీషర్ట్ల పైన కూడా బాగుంటుంది కాబట్టి నేను ఇది కొరియాకి తీసుకెళ్తున్నాను. దీని కాస్ట్ 750 రూపీస్ పడింది. నేను ఇది బెంగళూరులో తీసుకున్నాను. నెక్స్ట్ నేను మీకు చూపిస్తున్నాను స్మాల్ ఫ్రాక్ టైపు టాప్. ఇది రెడ్ కలర్లో వచ్చింది. లోపలంతా కూడా ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. ఇది కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది. దీనికి స్లీవ్లెస్ వచ్చింది, హ్యాండ్స్ ఏం లేకుండా. ఇది మనము లోపల ఏదైనా టీషర్ట్ వేసుకొని దానిపైన ఇది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. దీన్ని నేను డిమార్ట్లో తీసుకున్నాను. దీని కాస్ట్ 500 పడింది. ఇక్కడ అంతా కూడా బటన్స్ వచ్చాయి. ఇంకొక విషయం ఏమంటే ఇది మనకి వాకింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉండడానికి ఇక్కడ కటింగ్ కూడా వచ్చింది ఫ్రంట్లో. ఇంతవరకు నేను టాప్స్ చూపించాను కదా, ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ మోడల్ చూపిస్తాను. నేను ఈ లాంగ్ ఫ్రాక్ మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి క్లాత్ సాఫ్ట్ క్లాత్ కాటన్లో వచ్చింది. హాఫ్ వరకు ఇలా వస్తుంది. 2 కలర్ కాంబినేషన్ వచ్చింది. అండ్ ఇక్కడ అంతా కూడా లేస్ వచ్చాయి. హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ డౌన్లో వచ్చేసి మనకి ఫ్రాక్ లాగా ఇలా వచ్చిందండి. ఇది క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది వేసుకుంటే బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి నాకు 500 రూపీస్ పడిందండి. ఇది నేను ఇక్కడే చిత్తూరులోనే తీసుకున్నాను. దెన్ ఇంకో ఫ్రాక్ చూపిస్తాను. ఇది వచ్చేసి కోట్ మోడల్ వచ్చింది. క్లాత్ అంతా కూడా బెనారస్ పట్టు. ఇది సో డిజైన్ అంతా కూడా బాగుంది. ఇక్కడ వర్క్ అంతా కూడా బాగా వచ్చింది. దీనికి లేసెస్ కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయి. ఇక చూస్తున్నారు కదా, లేసెస్ కూడా ఫ్రంట్లో వచ్చాయి గ్రాండ్గా. వాళ్ళు స్లీవ్లెస్గానే ఇచ్చారు, హ్యాండ్స్ సపరేట్గా పెట్టి. నేను హ్యాండ్ పీసెస్ తీసుకొని ఇలా కుట్టించుకున్నాను. ఇది ఫ్రాక్ అంటే కూడా చాలా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇది నాకైతే బాగా నచ్చింది. క్లాత్ అంటే కూడా మెత్తగా ఉంది, షైనింగ్ ఉంది, కొంచెం గ్రాండ్గా కూడా ఉంది. అండ్ దీని కాస్ట్ ఎంతో తెలుసా? మీరు ఎక్స్పెక్ట్ చేయండి. ఎక్స్పెక్ట్ చేసి ఎవరైనా గెస్ట్ చేయగలిగితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.
ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఇక్కడే చిత్తూరులో తీసుకున్నాను ఒక స్టోర్లో. దీని కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ పడింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫ్రంట్లో వచ్చి పెరల్ లాగా ఒక హారం లాగా కూడా వచ్చింది నెక్ చైన్. సో ఇది వేసుకున్నప్పుడు గ్రాండ్ లుక్ వస్తుంది. మనం సపరేట్ జ్యువెలరీ అంటే ఏం వేసుకోవాల్సిన పని లేదు. దీనికి మ్యాచింగ్ అయ్యే ఇయర్ రింగ్స్ వేసుకునేసినామంటే చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. సో ఇవన్నీ నేను ఇండియాలో కొన్న టాప్స్ అన్నీ కూడా, వీటిల్లో నేను కొన్ని మాత్రమే కొరియాకి తీసుకెళ్తున్నాను. అమ్మ స్టిచ్చింగ్ చేస్తుందని నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఈ వీడియోలో నేను అమ్మ స్లీవ్స్ ఎలా అటాచ్ చేసిందో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. అమ్మ స్లీవ్స్ అటాచ్ చేసిన తర్వాత డ్రెస్ ఈ విధంగా కుదిరింది. తర్వాత అక్క ఒక డ్రెస్ని వీడియోలో చూపించలేదు, అది ఇక్కడ ఫొటోస్లో చూపిస్తున్నాను. దాంతోపాటు హనీ బర్త్డేకి తీసుకున్న డ్రెస్సెస్ ఇక్కడ చూపిస్తున్నాము. హనీ బర్త్డే సెలబ్రేషన్స్ని ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాం కదా, ఆ డ్రెస్సెస్ ఇక్కడ వేసుకొని ఉంది. దాంతోపాటు ఇంకొక డ్రెస్ ఉంది, అది ఆ వీడియోలో చూపించలేదు. ఇది ఆ డ్రెస్సు. హనీ ఐస్ క్రీమ్ స్టిక్స్తో ఇలా క్రాఫ్ట్స్ చేసింది, ఒకసారి చూడండి. చూపిస్తున్నాను ఐస్ క్రీమ్ స్టిక్స్ థింగ్స్ ఎలా చేయాలి. దానికి కావాల్సినవి ఐస్ క్రీమ్ స్టిక్స్, పెయింటింగ్ బ్రషెస్, గమ్. మనకు ఐస్ క్రీమ్ స్టిక్స్ బాగుండాలంటే మనం పెయింటింగ్స్ యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు బ్రష్ ఎత్తుకున్నాను, మీకు నచ్చిన కలర్లో మీరు చేసుకోవచ్చు. సో నేను పింక్ యూస్ చేస్తున్నా. చూద్దాం. పింక్ ఫస్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చేస్తున్నాను. ఇప్పుడు గమ్ అతికించాలా. ఇది ట్రయాంగిల్ మనం పక్కన పెట్టేసుకుంటున్నాం, ఎందుకంటే ఆరాలి కదా. సో నెక్స్ట్ డైమండ్, నెక్స్ట్ స్క్వేర్. ఇప్పుడు నేను షేప్స్ చేసేసినాను. సో వాటి నేమ్ చెప్తాను. ట్రయాంగిల్, డైమండ్, స్క్వేర్, రెక్టాంగిల్. ఇవి నేను చేసిన షేప్స్. ఇవి మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు